హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్త ఫంక్షన్‌లో కొంతమందికి కొత్త ఫంక్షన్‌లు, అలాగే పాత ఫంక్షన్‌లు కొన్ని కూడా తీసేయబోతున్నారండి. దీని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన టాపిక్‌లోకి వెళ్తే ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మనకి 50 సంవత్సరాలు వచ్చిన వారందరికీ కూడా పెన్షన్లు అనేది ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి అయితే కొత్త పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఈ యొక్క పాత పెన్షన్లు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో వారికి అనేది పెన్షన్లు అనేది తీసేయబోతున్నారండి. ఆ, అదేంటంటే ఈ యొక్క కొంతమంది అంటే వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ వికలాంగుల సర్టిఫికేట్లు ఏమీ లేకుండా పెన్షన్ తీసుకోవడం, అలాగే కొంతమంది వృద్ధులు కాకుండా ఆధార్ కార్డులో డేట్లు అనేది మార్పించుకొని కొంతమంది అలాంటి పెన్షన్లు పొందే వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం అనేది షాక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా ఏంటంటే ఆ పెన్షన్లు అన్ని కూడా తీసేయబోతున్నారు. ముందుగా ఏంటంటే ఎవరైతే ఇలా అర్హత లేకుండా పెన్షన్ అయితే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ముందు నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత వారికి కొంత సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఈ యొక్క పెన్షన్ మీకు అనర్హులని మేము గుర్తించడం జరిగింది. మీకు మీ దగ్గర ఏమన్నా దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే, మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే మాకు సబ్మిట్ చేయండి. మీకు మళ్ళీ మీ పెన్షన్ మీకు తిరిగి ఇస్తామని అయితే కొంత సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మీరు వికలాంగ పెన్షన్ తీసుకున్నారు. గతంలో వికలాంగుల పెన్షన్‌కి సంబంధించి ప్రూఫ్ ఏమి కూడా మీరు ఇవ్వలే. కానీ అప్పట్లో మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా పెన్షన్ ఆగకుండా అలాగే వస్తుంది. కానీ ఇప్పుడు వెరిఫికేషన్ చేశారు కాబట్టి మీకు ప్రూఫ్ లేదని అక్కడ తేలింది కాబట్టి ఆ పెన్షన్ అనేది మీకు తాత్కాలికంగా ఆపేయడం జరుగుతుంది. అయితే మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆ సమయంలో మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత కొంత సమయం ఇస్తదని చెప్పాం గదా! ఆ సమయంలో మీరు ఆ పెన్షన్ మీరు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అనేది సచివాలయంలో సబ్మిట్ చేస్తే మీ పెన్షన్ మళ్ళీ మీకు తిరిగి రావడం జరిగింది. మీరు అలా ఇవ్వలేని పక్షాన అంటే మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదనుకో మీ పెన్షన్ అయితే తీసేస్తారండి. ఒకవేళ మీరు దానికి అర్హత కలిగి ఉంటే మాత్రం పెన్షన్ అనేది వస్తది. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే. మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే మాత్రం పెన్షన్ తీసేస్తారు. సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఒకవేళ వికలాంగుల పెన్షన్‌కి అర్హత కలిగి ఉంటే మాత్రం మీరు పెన్షన్ తీసేసిన తర్వాత మళ్ళీ మీరు సచివాలయంలో సదరన్ సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకొని మీరు మళ్ళా టెస్ట్‌లకెళ్ళి మీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పర్సెంటేజ్ బావుంటే మళ్ళీ మీరు పెన్షన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటది. ఇదండి వీడియో. మనకొచ్చిన సమాచారం ఇంతే. ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకుంటున్నాం కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిముందు మీరు చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆల్‌లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. అందరికంటే ముందుగా మన ఛానెల్‌లో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోలన్నీ కూడా అప్‌లోడ్ చేయడం జరుగుద్ది. ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం అంతా కూడా మన ఛానెల్‌లో ఉంటది. కాబట్టి ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.